శ్రీమద్ భాగవతంలోని 202 పద్యం. తన దేహంబునకై అనేక మృగ సంతానంబు చంపించు దుర్జను భంగిం గురు బాలక ద్విజ తనూజ భాతృ సంకంబు నిట్లని చంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానుని. తన శరీర పోషణం కోసం అమాయకాలైన అనేక మృగాలను చంపించే దుర్మార్గుడిలాగా రాజ్యం కోసం గురువులను, బాలకులను, బ్రాహ్మణులను, ఆత్మజులను, అన్నదమ్ములను సమర రంగంలో చంపించాను. ఇంతటి పాపానికి ఒడిగట్టిన నాకు 100,000 సంవత్సరాల పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు. శ్రీమద్ భాగవతంలోని 203 పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ప్రజలను పాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను సంహరించడంలో దోషం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయినా ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసంగా కనిపించటం లేదు. రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, కాలిబండ్లతో కూడిన పెక్కు అక్షౌణీలను చంపించాను. పతులను, బంధువులను హతమార్చి సతులకు నేను క్షమించరాని మహాద్రోహం చేశాను. నా ఈ పాపానికి పరిహారం లేదు. గృహస్థ ధర్మాలైన అశ్వమేఘాది యాగాలు ఆచరిస్తే బ్రహ్మహత్యాది దోషాలు పరిహారమవుతాయని వేదాలు అనుశాసిస్తున్నాయి. బురద వల్ల బురద నేల పరిశుభ్రం కాదు. కళ్ళు పోసి కడిగినందువల్ల కళ్ళు కుంటకు శుద్ధి లభించదు. అలాగే బుద్ధిపూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాల వల్ల మానవుల పాపం పెరుగుతుందే గాని తరగదని నా సందేహం. శ్రీమద్ భాగవతంలోని 204 పద్యం. అన్నిట్లు ధర్మసూనుడు మొనసి నిరాహార భావమున దేవనదీతనయుడు గూలిన చోటికి జనియే బ్రజాద్రోహ పాప చలితాత్ముండై. ఈ విధంగా ధర్మరాజు ప్రజాద్రోహం వల్ల సంభవించిన పాపానికి భయ విహ్వలుడవుతూ నిరాహారుడై భీష్ముడు పడి ఉన్న చోటుకి వెళ్ళాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.